ఏంటమ్మా ఈరోజు ఆకుకూర పప్ప, పాలకూర పప్ప, మెంతి కూర, ఇంకొక కర్రీ ఏం చేస్తారు? ఒకటేనా? బ్రింజాల్ ఎక్కడ? బాగా తింటారండి పిల్లలు? వెండర్స్ బాగా చేశారు. వంకాయ కూర చాలా బాగుంది. పప్పు కూడా పర్లేదు, వంకాయ కూర చాలా బాగుంది. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారమ్మా వారానికి? ఎన్ని గ్రామ్స్ ఇస్తా ఉన్నారు? మీ దగ్గర ఏ రూల్ ప్రకారం మీరు ఫాలో అవుతా ఉన్నారు చూపించండి. ఇది డేట్ చూడండి, చెప్పండి. ఇది 2019 అండి కదా? 2023లో ఒక జీవో ఇచ్చారు. అది మాకు ఇవ్వలేదు సార్. ఇది నేను నెల కదా సార్, నాకు ఇవ్వలేదు. నెల 2 నెలలు అనేది కాదమ్మా, ప్రిన్సిపల్ కదా. GOMS నెంబర్ 8 అని చెప్పేసి ఇది 5/18 ఇచ్చారమ్మా. ఇది దాని తర్వాత GOMS నెంబర్ 8 అని ఈ డేట్ లో ఇచ్చారు. 22/2023. దీంట్లో పర్ క్యాపిటా ఇది గ్రామ్స్ పర్ హెడ్ ఎన్ని గ్రామ్స్ అని. చికెన్ ఇక్కడ 5th to 10th, ఇది ఇంటర్మీడియట్. అంటే ఇది 5th to 10th, ఇది ఇంటర్ అమ్మా. ఇక్కడ 45 grams ఈచ్ పర్ డే. పర్ డే 45 grams అంటే 7 days, ఒక వారం క్యాపిటల్ తీసుకోండి. 7 days కి ఎంత అవుతుంది? 315 grams అవుతుంది. వీళ్ళకేమో 50 grams 350 అవుతుంది. 7 days డివైడెడ్ బై 2. నేను చెప్తానండి ఎందుకు అయింది. 157.5 grams పర్ ఈచ్ టైం. ఇది 175 grams పర్ ఈచ్ టైం డివైడెడ్ బై 2. ఇది 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 ఎందుకు మీరు ఇది ఫాలో అవుతా ఉన్నారో నాకు అర్థం కావడం. ఇది 2023 ఫిబ్రవరి 23వ తేదీ ఇచ్చారమ్మా. 20వ తేదీ ఇది మీకే ఇదే ఇస్తాను. ఇది ఇది ఈ లెక్కాచారం ప్రకారం పోండి, ఈ విధంగా వెళ్ళాలి. ఇది రూల్ పొజిషన్. బ్లైండ్ గా మిస్టేక్ చేస్తా ఉన్నారు మీరు. లేదండి, మీ ప్రిన్సిపాల్ ఎవరో, మీ ఎందుకు అంబేద్కర్ వాళ్ళది రాసుకోయా. రేపు వాళ్ళని పిలిపియండి మీటింగ్ 18th. ఖచ్చితంగా అంబేద్కర్ ఎవరు చూస్తా ఉన్నారు హెడ్స్ పిలిపియండి. బియ్యంలో కొత్త బియ్యం పురుగు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇవి కొత్త బియ్యం ఈ మధ్య ఎంత చెప్పారు సార్. పసుపును ఉప్పు డిఎం గారు నానబెట్టి కడగమన్నారండి. అయినా అలా కడుగుతున్నాము, అయినా వస్తుంది. డిఎం గారు పురుగులు వస్తున్నాయంటే అప్పుడే ఇంత కొత్త బియ్యము కాదు. ఇది మొన్న వచ్చింది సార్, ఇప్పుడు వచ్చి అక్కడ పెట్టాను. వీళ్ళేదో పాపం వ్యాపకం అంతా వేసి పెట్టుకున్నారు పురుగులు రా. చూడండి గోడౌన్ వాళ్ళకి, ఇక్కడికి గోడౌన్ ఎవరు మనం పోయిందేనా? రీప్లేస్ చేయండి ఇమీడియట్ గా. మీకు ఏమన్నా నచ్చని టిఫిన్స్ ఏమన్నా ఉన్నాయా? పులిహోర నచ్చా? పులిహోరనా? ఇప్పుడు రైస్ పోయినసారికి ఇప్పటికి బాగుంది కదా. ఇప్పుడు మీకు అందరికి ఇష్టమేనా? మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి నేను ఏపీ స్టేట్ అంతా పర్యవేక్షిస్తూ ఉంటాను. ఓకే, మీరు ఏదైనా టిఫిన్స్ ఒక టిఫిన్ చేంజ్ చేస్తాను నేను. మీరు ఏ టిఫిన్ బాగలేదు అని చెప్తే నేను చేంజ్ చేస్తాను. కిచిడీనేనా? చాలా మంది నేను ఎక్కడ పోయినా ఉప్మా అని చెప్తారు. కిచిడీ మీకు ఇష్టం లేదా? కిచిడీకి మంగళం పాడదామా? కిచిడీ బదులు ఏం కావాలి? కరెక్ట్, ఆ పాప కరెక్ట్ అడిగింది.
దోశ కావాలా? మీరు 620 మందికి 608 మందికి దోశలు అంటే ఎంతమంది కావాలా చేయడానికి? ఆల్రెడీ మనకు వంట వాళ్ళు తక్కువ ఉన్నారు. దాదాపు 8 మంది ఉండాల్సింది 4 ఉన్నారు. 80 మందికి 1 ఉండాలి రేషియో. కాబట్టి అవన్నీ అయ్యే పని కాదు. మీరు తెలివైన పిల్లలైతే సార్ మీరే మంచిది పెట్టండి సార్ అని చెప్పాలి. కిచిడి బదులు నేను మీ హాస్టల్కి వచ్చినందుకు చిన్న గిఫ్ట్, ఎగ్ రైస్. అయితే ఆ రోజు ఎగ్ ఉండదు, మార్నింగ్ ఎగ్. ఆ ఎగ్ను మేము వాడేస్తాం. ఓకేనా? అయితే నాకు 2 మాటలు ఇవ్వాలి. మీరు ఇస్తారా? కిచిడి లైఫ్ లో తినమని చెప్పాలి. ఓకేనా? ఇంకొక మాట, రేపు పెళ్లిళ్ళు అయిన తర్వాత మీరు ఇంట్లో కిచిడి చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే మీరు కిచిడి బాగలేదని మీరు బాధపడతా ఉన్నారు. రేపు మీ పిల్లలు కూడా బాధపడకూడదు కదా. యాక్చువల్ జనరల్గా నేను ఎక్కడికి పోయినా కిచిడి కూడా అక్కడక్కడ చెప్పారు, ఒక 5-6 సార్లు చెప్పారు. ఎక్కువ ఉప్మా చెప్తారు. ఉప్మా వద్దు అని చెప్పి చాలా చెప్తారు. ఒక 200-250 హాస్టల్స్ లో ఉప్మా చేంజ్ చేశాను. మరి మీకు ఉప్మా బాగుందా? పల్లీల చట్నీ ఇస్తారా? రేపే కదా ఉప్మా? కిచిడి ఎప్పుడు? డే ఆఫ్టర్ టుమారో. హ్యాపీనా అంతా? ఎవరు కేర్ టేకర్ అమ్మా? కిచిడికి ఏం వాడతాం మనం? పెసరపప్పు మిరియాల బదులు ఆనియన్స్, కొంచెం ఆయిల్ పర్ క్యాపిటల్ అడ్జస్ట్ చేసుకొని చేయండి. తర్వాత ఎగ్స్ కొట్టి వేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక 2 బాణీలలో చేస్తాం అనుకోండి. ఒక 300 ఎగ్స్ ఒక దాంట్లో, 300 ఎగ్స్ ఒక దాంట్లో. ఎగ్ పొరటు ఏమంటారు మీరు? బుర్జీ, అండా బుర్జీ పొరటు. ఆ పొరటు చేసి రైస్ ఉడకబెట్టి దాంట్లో మొత్తం కలపాలి. అది ఒకటి. ఓకేనా? తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది. అది ఒకవేళ నచ్చలేదు అంటే కనుక ఆ నెక్స్ట్ వచ్చే ఫ్రైడే టమాటా రైస్. టమాటా కూడా బాగా పేస్ట్ చేయాలమ్మా, బాగా ఉడకబెట్టాలి. అంటే ఐ మీన్ ఆయిల్ వేసి, పోపు గింజలు వేసి, తర్వాత ఆనియన్స్ వేసి, అవి వేగిన తర్వాత టమాటాలు వేసి బాగా పేస్ట్, మెత్తగా పేస్ట్ కావాలి. దాన్ని కలపాలి రైస్లో. ఓకేనా? ఈ 2 పెట్టుకుందాం ఆప్షను. అది బాగలేకపోతే ఇది, ఇది బాగలేకపోతే అది. ఓకేనా? 2 బాగలేవంటే పాత చింతకాయ పచ్చడే. ఏంది పాత చింతకాయ పచ్చడి అంటే? బ్యాక్ టు పెవిలియన్. ఓకేనా? దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మంచిగా ఇంత మంచి పెద్ద హాస్టలు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ లో కూడా ఇటువంటి హాస్టల్స్ ఉండవు. ఒక ఇంటర్మీడియట్ ఈ ఎడ్యుకేషన్, ఈ ఫుడ్, ఇవన్నీ ఇవ్వాలంటే మీకు మినిమం 1.5 lakh తక్కువ ఎవరు తీసుకోరు. అంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ మీకు ఇస్తా ఉంది ప్రభుత్వం ఉచితంగా. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మంచిగా కసిగా చదవండి, ఇష్టంగా చదవండి. ఏదో చదువుతా ఉన్నాం, తింటా ఉన్నాం, పడుకుంటా ఉన్నాం, తెల్లారుతా ఉంది అనుకోకుండా జాగ్రత్తగా. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు. మీరు మంచి రిజల్ట్ సంపాదించుకొని ఫ్యూచర్లో ఇంకా మంచి చదువులు చదివి మంచి మంచి ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. ఏమీ లేదంటే కనుక మన పిల్లలకు చదువులు చెప్పుకోవచ్చు శుభ్రంగా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈడ ఊరికి ముచ్చట్లు చెప్పుకొని టైంపాస్ చేసి అట్లా చేయకుండా మీ టీచర్లు చూడండి 575 వచ్చాయి కదా 10th క్లాస్. మీకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఎన్ని హైయెస్ట్? 446, 450.
చూడండి అన్ని మార్కులు వచ్చాయంటే టీచర్లు ఎంత మీ మీద దృష్టి పెట్టింటి వస్తాయి చెప్పండి. వాళ్ళు కూడా ఏదో టైంపాస్ చేసి అట్లా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది అని గడిపేస్తే మీకు చదువులు రావు. వాళ్ళకు కసి ఎందుకు మా దగ్గర చదివే పిల్లలు మంచి చదువులు చదవాలి, మంచి మార్కులు సాధించాలి. అప్పుడే మాకు ఒక వాల్యూ, ఒక ప్రైడ్, ఒక గౌరవము అనే ఫీలింగ్తో టీచర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు అవన్నీ మనసులో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? బాగా ఇష్టంగా చదవండి, మీ తల్లిదండ్రులకు ఆశలు నెరవేర్చండి. మీరు మంచి చదువు చదివి మంచి ఉద్యోగాలు వస్తే మంచి భర్తలు వచ్చి మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీరు పొరపాటు చేసి టైంపాస్ చేసి ఏదో ఉడతా భక్తిగా చదివినామంటే కసులు చేసుకోవాలి ఇంట్లో. వంకాయ కర్రీ చాలా బాగుందబ్బా, నిజంగా నేను ఎక్కడ తినలే. ఏ హాస్టల్లో కూడా వంకాయ కర్రీ ఇంత బాగా చేశాం. వెరీ గుడ్, చాలా బాగుంది. మా బంగారు తల్లు బాగా తింటా ఉన్నారని సంతోషం. ఓకేనా? కాబట్టి మీరు మాటను నిలబెట్టుకొని. Thank you so much, sir. We are honored to have your comments.